ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. భయంకరంగా నవ్వుతూ అనన్య వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి నిలబడింది. హఠాత్తుగా అనన్యను చూసేసరికి భయంతో ఎగిరి వెనక్కి పడిపోయాడు అన్వర్. భయంతో కళ్ళు పెద్దవి చేసి ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయి అనన్య వైపే చూడసాగాడు అన్వర్. అనన్య క్రోధంగా నవ్వుతూ ఆయేషా పీకపై చెయ్యి పెట్టి గట్టిగా నొక్కడంతో ఆయేషా బాధతో అరవడం మొదలుపెట్టింది. వద్దు, నా భార్యను వదిలిపెట్టు, ఆమె కడుపులో నా బిడ్డ ఉన్నాడు, వాడి కోసమైనా నా భార్యని వదిలేయి, నీకు దండం పెడతా అంటూ ఏడుస్తూ చేతులు జోడించి వేడుకున్నాడు అన్వర్. అనన్య ఆ రూము మొత్తం దద్దరిల్లేలా గట్టిగా నవ్వింది. బాధగా ఉందా అన్వర్? నన్ను మీరు చంపేటప్పుడు నేనెంత బాధపడ్డానో నీకిప్పుడు అర్థమవుతుందా? ఆడపిల్లనని కూడా జాలి లేకుండా ఆ రోజు మీరంతా కలిసి నన్ను చంపేశారు. ఇప్పుడు నీ భార్య కడుపులోని బిడ్డ విషయానికి వచ్చేసరికి నీకు భయం వేస్తుందా అని అరిచింది. తప్పు చేశాను, ఆ రోజు నేను చేసింది తప్పే, దయచేసి ఒక్కసారికి మన్నించు అని ఏడవసాగాడు. అనన్య బిగ్గరగా నవ్వుతూ, నిన్ను ఎప్పుడో చంపేసి ఉండాల్సింది, కానీ అంత తేలిగ్గా చంపితే ఎలా? అందుకే నీ భార్యను ఎత్తుకెళ్ళి నిన్ను పిచ్చివాడిని చేశాను. ఇప్పుడు నీ భార్య, ఆమె కడుపులోని బిడ్డ ఏమైపోతారో అన్న భయంతో బ్రతుకు మీద ఆశతో ఉన్నావు. నిన్నిప్పుడు చంపితేనే నా ఆత్మకు కాస్త అయిన శాంతి దొరుకుతుంది అంటూ ఒక్కసారిగా పైకి దూకింది అన్వర్ పైకి. ఆమె అలా పైకి వస్తుంటే అన్వర్కి తన ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపించింది. నమస్కారం స్వామి, రెండు చేతులు జోడించి శివానందకు నమస్కరించింది గౌతమి. శివానంద ప్రశాంతంగా నవ్వి ఆమెను తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమ్మని సైగ చేశాడు. మరేం లేదు స్వామి, ఒక పని మీద ఇటువైపు వచ్చాను, ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని ఒక్కసారి మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను అంది వినయంగా. శివానంద స్వామి నవ్వుతూ, ఇంతకీ సిద్ధార్థ ఎలా ఉన్నాడు అని అడిగింది. బానే ఉన్నాడు స్వామి, అంతా మీ ఆశీర్వాదం మహిమ, కానీ అప్పుడప్పుడు దిగాలుగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమడిగినా నాకు సమాధానం చెప్పడు అని అంది బాధగా. శివానంద స్వామి ఒక్క క్షణం ఆగి, నేను ఇచ్చిన తాయెత్తు అతని చేతికి భద్రంగానే ఉంది కదా అన్నాడు. అవును స్వామి, ఆ తాయెత్తు సిద్ధార్థ చేతికి భద్రంగానే ఉంది. మీరు ఆ తాయెత్తు ఇచ్చిన దగ్గర నుండే నేను కోస్త ధైర్యంగా ఉంటున్నాను. అసలే భర్తను పోగొట్టుకొని ఎంతో బాధలో ఉన్న నాకు మిగిలింది సిద్ధార్థ ఒక్కడే. వాడికేదన్నా అయితే నేను తట్టుకోలేను అని అంది బాధగా. శివానంద స్వామి ప్రశాంతంగా నవ్వుతూ, ఆ భగవంతుని దయ ఉన్నంత వరకు ఏమీ కాదు తల్లి, నువ్వు అధైర్యపడకుండా దైవ స్మరణలో ఉండు, అంతా నీకు మంచే జరుగుతుంది అని ఆమె మనసులో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నించాడు. మీరలా ధైర్యం చెబుతుంటే నా మనసు కాస్త తిమితంగా ఉంది స్వామి, కానీ నా మనసును ఇంకా ఏదో అనుమానం పట్టి పీడిస్తుంది. ఇంకా ఎవరో నన్ను, సిద్ధార్థను మా ఇంట్లో అనుక్షణం గమనిస్తున్నారనిపిస్తుంది అంటూ తన సందేహాన్ని స్వామీజీకి చెప్పింది గౌతమి. స్వామీజీ చిన్నగా నవ్వి, ఈ సృష్టిలో మనతో పాటు ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి, అంతేకాక మన కంటికి కనపడని ఎన్నో అతీత శక్తులు కూడా మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల మనుషులు వాటి బారిన పడుతూ ఉంటారు అన్నాడు. గౌతమికి కాస్త భయంగా అనిపించింది. నిజంగా దయ్యాలు భూతాలు ఉంటాయా?
అని స్వామిని అడిగింది అనుమానంగా. భయపడకమ్మా, లేవు అని నేను చెప్పను, ఉన్నాయని నేను చెప్పి భయపెట్టలేను. ఏది ఏమైనా దైవ బలం ఉన్నంత వరకు ఎటువంటి దుష్టశక్తి ఎవరిని ఏమీ చేయలేదు అన్నాడు నమ్మకంగా. స్వామీజీ చెప్పే మాటలకు శ్రద్ధగా వింటూ ఆయన వైపే చూడసాగింది గౌతమి. ఎస్ఐ సంపత్ రోడ్డుకి అడ్డంగా బార్ గేట్స్ పెట్టించి వచ్చిపోయే వెహికల్స్కి తన కానిస్టేబుల్స్తో చెక్ చేయిస్తున్నాడు. అసలే అనన్య మిస్సింగ్ కేస్ ఒక కొలిక్కి రాలేదు. గురుమూర్తి మర్డర్ మిస్టరీ వీడలేదు. ప్రతిరోజు పై ఆఫీసర్స్ నుండి ఈ విషయంలో సంపత్కి అక్షంతలు వేయించుకుంటూనే ఉన్నాడు. ఈలోగా మరొక పై ఆఫీసర్ ఫోన్ చేసి మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఒక బాధ్యతను అప్పచెప్పాడు సంపత్కి. దాని గురించే అతను రోడ్డుపై వెహికల్స్ని చెక్ చేయిస్తున్నాడు. పోలీసుల చెకింగ్ కారణంగా అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 10-15 వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఆగిపోయాయి. ఆ వెహికల్స్లో ఉన్న వాళ్ళంతా చాలా అసహనంగా ఉన్నారు. ఈ రోడ్డుపై ఎప్పుడు ఇలా పోలీస్ చెకింగ్ జరగలేదు. సడన్గా ఈ మిట్ట మధ్యాహ్నం ఈ చెకింగ్ ఏంటి అని కొంతమంది పోలీసులను తిట్టుకోసాగారు. ఆ ఆగిపోయిన వెహికల్స్లో డేవిడ్ బస్ కూడా ఉంది. ఇంకా ఎంతసేపన్నా వీళ్ళ చెకింగ్? అవతల మనం బస్ సర్వీసింగ్ చేయించి ఈవినింగ్ ఇంకో ట్రిప్ కూడా వేయాలి అన్నాడు విసుగ్గా బాలు. కానీ డేవిడ్ మాత్రం పోలీస్ చెకింగ్ జరుగుతుందని తెలిసిన దగ్గర నుండి లోపల టెన్షన్ పడుతూనే ఉన్నాడు. బాలు ముందు తన ముఖంలో కంగారు కనపడకుండా జాగ్రత్త పడసాగాడు. ఏముందన్న ఈ బ్యాగులో అంటూ ఒక బ్లాక్ కలర్లో ఉన్న చిన్న బ్యాగుని చేతుల్లోకి తీసుకోబోయాడు బాలు. డేవిడ్ కంగారు పడుతూ ఆ బ్యాగు లాక్కొని, బ్యాగులో ఏముంటే నీకెందుకురా అని విసుగ్గా బ్యాగుని బాలుకి అందకుండా తన పక్కన పెట్టేసుకున్నాడు. బాలు అయోమయంగా డేవిడ్ వైపే చూశాడు. ఎందుకన్నా అంత కంగారు పడుతున్నావు? నువ్వు తీసుకోవద్దంటే నేను ఆ బ్యాగును ముట్టుకుంటానా అన్నాడు కొంచెం నొచ్చుకుంటూ. డేవిడ్ అతన్ని పట్టించుకోకుండా విండోలో నుంచి కొద్ది దూరంలో వెహికల్ చెక్ చేస్తున్న పోలీసుల వైపు భయంగా చూస్తున్నాడు. అలా కొద్ది నిమిషాలు గడిచేసరికి డేవిడ్ వంతు వచ్చింది. ఓ 4 కానిస్టేబుల్స్ బస్ ఎక్కి బస్సు మొత్తాన్ని క్షుణ్ణంగా చెక్ చేయసాగారు. బాలు కాస్త కంగారుగా ఎందుకు సార్ ఇలా చెక్ చేస్తున్నారు అని అడిగాడు. కానిస్టేబుల్ అతని వైపు సీరియస్గా చూసి మళ్ళీ బస్సు మొత్తం చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. పోలీసులు బస్ చెక్ చేస్తూ ఉంటే డేవిడ్ నెమ్మదిగా తన దగ్గరున్న బ్లాక్ కలర్ బ్యాగును వాళ్లకు కనపడకుండా దాచేయడాన్ని బాలు గమనించలేకపోలేదు. బస్సుని క్షుణ్ణంగా చెక్ చేసిన కానిస్టేబుల్స్ కిందకు దిగి సార్ ఇక్కడేమీ లేదు అని చెప్పడంతో డేవిడ్ పెద్ద గండం గట్టెక్కినట్లు అని ఊపిరి పీల్చుకున్నాడు. ఎస్ఐ సంపత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డేవిడ్ తన బస్సును ముందుకు పోనిచ్చాడు. ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన కొన్ని వెహికల్స్ కూడా పోలీసులు చెక్ చేశారు. వాటిలో కూడా ఏమీ దొరకలేదు. కానిస్టేబుల్ చెప్పడంతో సంపత్ నిరాశగా తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ మనకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుంది, మనం అనుమానించినట్లుగా ఇక్కడ ఏమీ దొరకలేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అన్వర్ మీదకు ఎంత వేగంగా దూకిందో అంతే వేగంగా ఏదో షాక్ తగిలినట్టు ఎగిరి వెనక్కు పడింది అనన్య. ఆమె ఒళ్ళంతా మంటలు పుట్టాయి. ఎవరో కొరడాతో కొట్టినట్లుగా గట్టిగా అనిపించింది. వెంటనే తేరుకున్న అనన్య కోపంగా అన్వర్ వైపు చూసింది. ఆమె అలా చూసినప్పుడు అన్వర్ చేతికి ఒక తాయెత్తు ఉండడం ఆమె దృష్టిలో పడింది. కోపంతో పైకి లేచి మళ్ళీ అన్వర్ పీక పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతని శరీరాన్ని తాకబోయింది. ఈసారి అంతకు ముందు కంటే వేగంగా ఎవరో ఈడ్చి ఆమెను పడేసినట్టు మళ్ళీ ఎగిరి దూరంగా పడింది. అనన్య తనని తాకగానే అలా 2 సార్లు దూరంగా పడిపోవడాన్ని గమనించిన అన్వర్ ఒక్కసారి తన
చేతికున్న తాయెత్తును చూసి దర్గాలో బాబా చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా ఆనందంతో అతని కళ్ళల్లో మెరుపు మెరిసింది. మనసులోని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని పైకి లేచాడు. నన్నే చంపాలనుకున్నావు కదా, కానీ అది నీ వల్ల కాదు. చూడు, నన్ను ముట్టుకోగానే నీ పరిస్థితి ఏమైందో అంటూ గట్టిగా నవ్వాడు. అనన్యలో కసి, కోపం ఇంకా ఎక్కువయ్యాయి. మొండిగా మళ్ళీ అన్వర్ మీదకు దూకింది. అన్వర్ ఈసారి అంతకు ముందులా భయపడలేదు. తన చేతికి దొరికిన ఒక బలమైన రాడ్డు లాంటి వస్తువుతో అనన్యను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అనన్య దూరంగా పడిపోయింది. ఆమెలో ఇంతకు ముందున్న శక్తి కనిపించడం లేదు. అన్వర్ కసిగా నవ్వాడు. రావే రా, ఈరోజు నిన్ను ఖతం చేస్తారా అని పిచ్చి పట్టినట్లు అరిచాడు. అనన్య కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువుల నుండి ఒక పదునైన కత్తిని చేతిలోకి తీసుకుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కత్తితో ఆయేషా కడుపుపై బలంగా పొడవబోయింది. అంతే, అన్వర్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. వద్దు వద్దు అంటూ గట్టిగా అరిచాడు. వద్దు, నా భార్యను ఏం చేయొద్దు, అయితే నేను చెప్పింది చేయి అని గట్టిగా అరిచింది. చేస్తాను, నువ్వు ఏం చెబితే అదే చేస్తాను అని ఏడుస్తూ తన చేతిలోని రాడ్డుని కింద పడేశాడు. అప్పుడే బయట కొద్దిసేపట్లో వర్షం రాబోతుంది అన్నట్టు పెద్ద పెద్ద ఉరుములు ఉరుముతున్నాయి. ఎక్కడో దగ్గరలో పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. అన్వర్కు మాత్రం ఆ పిడిగేదో తన గుండెల్లోనే పడినట్లు అనిపించింది. ఆయేషా కడుపుపై ఉంచిన కత్తిని నెమ్మగా పక్కకు తీసింది అనన్య. అన్వర్ వైపు కోపంగా చూస్తూ, నీ చేతికున్న తాయెత్తు తీసి దూరంగా విసిరిపడే అని అరిచింది. తాయెత్తా? నేను తీయను అని భయంగా అన్నాడు అన్వర్. ఏం చెబితే అది చేస్తా అన్నావు కదా, అందుకే నీ చేతితో ఉన్న తాయెత్తు తీయమంటున్నా, తీస్తావా లేదా అని కోపంగా అరిచింది. ఆ తాయెత్తు తీసిన మరుక్షణం ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను చంపేస్తావు, అందుకే ఈ తాయెత్తు మాత్రం నేను తీయను అన్నాడు భయంతో. అయితే ఆ తాయెత్తు తీయనంటావు అంటే కదా, సరే, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ భార్య కడుపులో నుండి నీ బిడ్డ చనిపోవడాన్ని చూసి సంతోషించు అంటూ మళ్ళీ ఆయేషా కడుపుపై కత్తితో వేగంగా పొడవబోయింది. ఆయేషా ఏడుస్తూ భయంతో గట్టిగా అరిచింది. వద్దు, నేను తాయెత్తును తీసేస్తాను, నా భార్యను వదిలేయి అని అన్వర్ క్షణం కూడా లేట్ చేయకుండా గట్టిగా అరిచాడు. అనన్య క్రూరంగా నవ్వుతూ అన్వర్ చేతికున్న తాయెత్తు వైపు చూస్తుంది. అన్వర్ వణుకుతున్న చేత్తో నెమ్మదిగా తాయెత్తును విప్పి దూరంగా విసిరేశాడు. అనన్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. సూటిగా అన్వర్ వైపు చూసింది. అన్వర్ ఆమె చూపుల వేడికి తట్టుకోలేకపోయాడు. రెప్ప మూసి తెరిచేలోపు అనన్య చేతిలోని కత్తి అన్వర్ పీకపై ఉంది. అసలే భయంతో సగం చచ్చిపోయిన అన్వర్ అనన్యను అంత దగ్గరగా చూసేసరికి పూర్తిగా చచ్చిపోయినట్లు అనిపించింది. క్షణాల్లో అనన్య చేతిలోని కత్తి అన్వర్ పీకపై లోతుగా గాయం చేస్తూ పూర్తిగా అతని గొంతు కోసేసింది. గొంతు నుండి జివ్వుమని రక్తం పొంగుతూ ఉండగా అన్వర్ ప్రాణాలను గాలిలోకి కలిసిపోయాయి. తన కళ్ళ ముందే ఎదుట భర్త ఘోరంగా ప్రేతాత్మ చేతిలో చనిపోవడాన్ని చూసిన ఆయేషా షాక్తో ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. అనన్య మాత్రం జీవం లేని అన్వర్ మృతదేహాన్ని చూసి తన పగ కొంతైనా తీరిందన్న తృప్తితో నవ్వుతూ అక్కడి నుండి మాయమైంది. నా సర్వీస్లో ఎన్నో మర్డర్ కేసెస్ చూశాను, కానీ మరి ఇంత లోతుగా గొంతు కోసి ఏ హంతకుడు ఎవరిని చంపలేదు. తన పక్కనున్న కానిస్టేబుల్తో అన్నాడు సంపత్ అన్వర్ శవం వైపు చూస్తూ. నిజమే సార్, హంతకుడు ఎవరో కానీ ఇతన్ని చాలా ఘోరంగా చంపాడు. ఇంతకీ హాస్పిటల్లో ఉన్న ఇతని భార్యకు ఎలా ఉంది, తను స్పృహలోకి ఏమైనా వచ్చిందా అని అడిగాడు సంపత్. ఇంతకుముందు హాస్పిటల్లో
ఫోన్ చేసి కనుక్కున్నాను సార్. ఆమె ఇంకా షాక్లోనే ఉందంట. స్పృహరవకి రాలేదని చెప్పాడు. ఆమె కళ్ళు తెరిస్తే అసలు ఏం జరిగిందనే దాని గురించి మనకు క్లారిటీ రాదు. సరే, క్లూస్ టీమ్కి అన్ని ఆధారాలు సేకరించమని చెప్పు. ఏ చిన్న క్లూ కూడా మిస్ అవ్వకూడదు అని వీల్లేదు అని అన్నాడు సంపత్. ఆల్రెడీ వాళ్ళు అదే పని మీద ఉన్నారు సార్ అని చెప్పిన కానిస్టేబుల్ అంతలో ఏదో గుర్తు వచ్చినట్లు, సార్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఏంటది? మొన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అనుమానాస్పదంగా చనిపోయిన గురుమూర్తి పనిచేసే కాలేజీలోనే ఈ అన్వర్ క్యాంటీన్ నడుపుతున్నాడు అని అన్నాడు కానిస్టేబుల్. అవునా అని ఆశ్చర్యంగా అన్నాడు సందీప్. అంతేకాదు సార్, మీరు గమనించారో లేదో, మనం కొన్ని రోజులకుండా కనిపించకుండా పోయిన అనన్య అనే అమ్మాయి గురించి వెతుకుతున్నాం కదా, ఆ అనన్య కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్ సార్ అని అన్నాడు. సంపత్ ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పింది నిజమే. ఆ గురుమూర్తి హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మన ఎంక్వైరీలో అనన్య కూడా ఆ కాలేజ్ స్టూడెంట్ అని నాకు అప్పుడే తెలిసింది. ఇప్పుడేమో అదే కాలేజీలో క్యాంటీన్ నడుపుకునే ఈ అన్వర్ చనిపోయాడు. మొత్తానికి ఆ కాలేజీలోనే ఏదో మిస్టరీ ఉంది అన్నాడు. ఉండొచ్చు సార్ అన్నాడు కానిస్టేబుల్ కూడా డౌట్గా. సంపత్ 2 అడుగులు ముందుకేసి సీరియస్గా దేని గురించో ఆలోచించడం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడే ఓ విషయం తెలిసింది. అన్వర్ని ఎవరో దారుణంగా చంపేశారంట. అన్వర్ భార్య ఏమో హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉందంట. ఆదిత్యవర్ధన్ చెవి దగ్గర నెమ్మదిగా చెప్పాడు కాల. ఏంటిది కాల? అసలు ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న గురుమూర్తి, ఇప్పుడేమో అన్వర్. అసలు ఎవరు చంపి ఉంటారు? కోపంగా అన్నాడు ఆదిత్యవర్ధన్. ఏమో అన్నా, అదే తెలియడం లేదు. తెలుసుకో. ఇది ఇలాగే వదిలేస్తే రేపు ఇంకేమైనా జరగచ్చు. అసలే మన ఫీల్డ్లో మనకు తెలియని ఎనిమిస్ చాలామంది ఉన్నారు. మ్యాటర్ చాలా సీరియస్ అన్నట్లు చెప్పాడు ఆదిత్యవర్ధన్. సరే అన్న, వీలైనంత తొందరగా తెలుసుకుంటా అని చెప్పి కాల కొంతమందితో కలిసి అక్కడి నుండి బయటకు కదిలాడు. కాల అలా వెళ్తుంటే తనకి తెలియని ఆ అజ్ఞాత శత్రువు ఎవరా అని ఆలోచనలో పడ్డాడు ఆదిత్యవర్ధన్. అందమైన పూల మొక్కలతో, అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి చెట్లతో, ఇంకా కొన్ని ప్రత్యేకమైన మొక్కలతో ఎంతో అందంగా ఉంది సిద్ధార్థ ఇంటి గార్డెన్. గార్డెన్ విషయంలో సిద్ధార్థ తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఆ గార్డెన్లో చల్లగా గాలి వీస్తుంటే ఒక పొడవైన ఉయ్యాలలో కాలు చాపుకొని కూర్చొని సిద్ధార్థ ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. గార్డెన్లో ఉన్న చెట్ల నుండి చల్లని గాలి వీస్తుంది. అయినా సిద్ధార్థ ప్రస్తుతం ఉన్న మూడులో ఆ గాలిని ఎంజాయ్ చేసే స్థితిలో లేడు. కొన్ని రోజుల క్రితం వరకు తన లైఫ్ ఎంత బాగుండేది, ఇప్పుడు ప్రతి క్షణం టెన్షన్తో బ్రతకాల్సి వస్తుంది అంటూ మనసులో దిగాలుగా ఆలోచిస్తున్నాడు. అతని మనసులోని ఆలోచన ఇట్టే పసిగట్టగలిగింది అక్కడే నిల్చున్న అనన్య. ఆమె తనని ఎప్పుడు నీడలా వెంటాడుతున్న విషయం సిద్ధార్థకు తెలియదు. అనన్య సిద్ధార్థ వైపు ప్రేమగా జాలిగా చూడసాగింది. బాధపడకు సిద్ధార్థ, ఇదంతా నా వల్లే జరిగింది. నేను నీ లైఫ్లోకి రాకపోతే నీకెంత బాగుండేది అని మనసులో బాధపడింది. అంతలో సిద్ధార్థ ఒక్కసారిగా అబ్బా అని అరిచాడు. అతని చేతిపై ఆ గార్డెన్లో ఉన్న ఏదో పురుగు కుట్టడంతో నొప్పితో అలా అరిచాడు. చేతి వైపు చూసుకున్న సిద్ధార్థగా అక్కడ ఎర్రగా దద్దులు రావడాన్ని గమనించాడు. సరిగ్గా తాయెత్తు ఉన్న చోటే అలా జరిగింది. దురద పెడుతున్న చోట గీక్కుంటూ ఆ తాయెత్తు వైపు చూశాడు. ఇదొకటి, అమ్మ బాధపడుతుందని చేతికి ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంకా దీన్ని ఉంచుకోవడం నా వల్ల కాదంటూ ఆ తాయెత్తును విప్పడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా అనన్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. విప్పు సిద్ధార్థ, ఆ తాయెత్తును విప్పేసేయి. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నా అంటూ ఆనందంతో నవ్వసాగింది.
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.